ప్రభునామం కూడి వచ్చిన మీ అందరికీ నా వందలండి. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మమ్మల్ని వ్యక్తిగా ప్రేమించిన పర్లోకం మాత్రండి ఎంత పరిశుభ్రమైన శ్రేష్టమైన నామం బట్టి మీకు ఆశీర్వదిస్తాను. ప్రభా, ఈ దినం మేమంతా కూడుకొని మీ ఆరాధించడానికి మీరు స్థితించడానికి మీ విషయం బట్టి మీకు అడిగాను. మీ సన్నిధిలో ప్రభా ఉదయం పుట్టండి వేదం స్పష్టమైన వాక్యం అంటే ప్రభావ ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఒక భాగ్యం చిన్నవాళ్ళు మాట్లాడుకున్నాను. బాధ్యతకి ఆరాధించడానికి సహాయం చేసుకుంటాను. ఇంకా వాళ్ళు సకలంగా వాళ్ళని బయటపడుతూ తీసుకున్నాము. వాళ్ళ విలువైనాలో మెక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాం. మాకు తల్లి ఆమె పాటలు పాడుతుంది సహోదరులు సహకరించండి. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే పశ్చాత్తాపమునంది తండ్రి క్షమ కోరుదు పంపు మోక్షేమము ప్రభుని సిలువ ముఖము చెల్లది నాకు పుట్టించే ధైర్యము ప్రభుని సిలువ ముఖము చెల్లది నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి ధనమే సర్వం బలుచు సుఖమే సర్వం బలుచు తండ్రి ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేసి దేవానిను చేరితి దేహి అని వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము దేహి అని వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి దూరదేశములో నా బాగుండు నన్ను కొనుచు తప్పితి మార్గము తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల కరిగే దారిద్ర్యము దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము దాక్షిణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి అమ్మో కొంటిని నన్ను అదమూడ పనికి నాదు ఆంగ్రీ బాధలో అన్యాయమైపోయే బంధులు సావెలివేయ అలబడెను వేదన
అమ్మో కొంటిని నన్ను అధమూడగలికి నాదు ఆకలి బాధతో అన్యాయమైపోయే పంతులు సాయలే అలవడిను వేదన అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయము చూపుము అడుగంటే అవినీతి మేల్కొని మానవత ఆశ్రయము చూపుము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి కొడుకుని కాదనుచు గృహమే చేసాలనుచు కోపించి వెళ్ళి కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనికరము కోరుదు కాదనకు నా తండ్రి దిక్కెవరు లేరు క్షమించి బ్రోము కాదనకు నా తండ్రి దిక్కెవరు లేరు క్షమించి బ్రోము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు ఏ తెచ్చి నా పరిమళి నవ జీవములు గూర్చి ఇంటి తోడుకొని వెళ్ళి నన్ను దీవించెను నా జీవిత కథయంతా యేసు ప్రేమ పుదరలో సాక్ష్యమయ్యుందును నా జీవిత కథయంతా యేసు ప్రేమ పుదరలో సాక్ష్యమయ్యుందును మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు తండ్రి చిన్న పుస్తకంలో నుంచి 75 చెప్తాను. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును విడచిన
ప్రేమించే ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. చక్కగా పాడి వినిపించిన నా సహోదరులకి నా వదాలండి. ప్రార్థన చేసుకుందాం, వాక్యం ధ్యానించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకమందున మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు ప్రభా. ప్రభా, నీ గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు మేము చూచినట్లుగా మా కన్నులు తెరవండి ప్రభా. మా ఆత్మీయ కన్నులు తెరచి అనేకమైన సత్యాలు దీంట్లో నుంచి తెలుసుకొని మా జీవితంలో మేము నేర్చుకోవడానికి నీ వాక్యాన్ని మా ముందు ఉంచు ప్రభా. అందును బట్టి నీకు వందనాలు. మేము దీన్ని ధ్యానించుకొని చూడగా ప్రభా తన ఆసక్తిని కనుపరచడానికి కృప చూపించు, కనువిప్పు కలగడానికి సహాయం తెచ్చండి. మా జీవితంలో అది ప్రయోజనకరంగా ఉండడానికి కృప చూపించమని మాట్లాడి నేను కూడా ప్రభా నీ నోటి మాటను నేను ఉంచమని నీ సిలువ చాటును మరుగు చేసుకోండి అనేకమైన సంగతులు నాకు తెలియచేసి మాట్లాడడానికి కృప చూపించమని యేసుక్రీస్తు వారి విలువైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అమ్మ అందరికీ వందనాలు. ఏం జ్ఞాపకం చేసుకున్నాం అమ్మా? పోయిన వారం ఎవరికోసం ఆడుకున్నాం? అమ్మా ఆమె పేరు రాయబడలేదు. ఎవరు ఆమె? తెబేసు స్త్రీ. ఆమె ధైర్యంతో ఏం చేసింది? పట్టణాన్ని, వాళ్ళు ఉన్న ప్రజలందరినీ కాపాడుకుంది. బలవంతులు సిగ్గుపరచుటకు దేవుడు బలహీనల్ని ఏర్పరచుకున్నాడు. జ్ఞానవంతుల్ని ఏర్పరచుకోలేదు ఆయన, వెర్రివారిని నువ్వెందుకు పనికిరావని అనుకుంటున్నావేమో దేవుడుకి. నువ్వు నేనే కావాలి అని మనం మాట్లాడుకున్నాం కదా. దేవుడు ఎందుకు పనికిరాని వాళ్ళతో కూడా చేయించుకోగల సమర్థుడు ఆయన. ఆయనకి అసాధ్యం అంటూ ఏది ఉండదు. ఆయనకి అన్నీ సాధ్యమే. చేత కాదు, నా వల్ల కాదు అనుకున్నది కూడా ఆయన సాధ్యం చేయగల గొప్పవాడు. అలాగా అనేకమైన సంగతులు మనం తెబేసు స్త్రీ నుంచి నేర్చుకున్నాం కదా. ఒక స్త్రీ ఎట్రీతిగా ఉండాలి? ధైర్యంగా ఒక్కదానని ఆడదానని అనుకోలే, బలహీనమైన దానని అనుకోలే. ఏం చేసుకుంది? బలపరుచుకుంది. తిరుగట్టు రాయి విసిరి శత్రువుని ఓడించింది. ఎంత గొప్ప క్రూరుడండి అభిమేలకు. మనం చెప్పుకున్నాం కదా. సహోదరుల్ని రక్తం పంచుకుని పుట్టినవాడిని కూడా ఆలోచించుకొని ఏం చేశాడు? 70 మందిని బండకి గుద్ది హతమార్చి చంపాడు. చివరికి దేంతోనే చనిపోయాడు? ఆ రాయితోనే చనిపోయాడు. నువ్వు ఏది ఎత్తుతావో అదే కోస్తావు. నువ్వు ఎదుటివారికి ఏం చేస్తావో అదే నీ తల మీదకే వస్తుంది. నేర్చుకున్నాం కదా మనం, జ్ఞాపకం ఉంచుకోవాలి. అట్రీతిగానే దేవుడు బైబిల్లో చాలామంది స్త్రీలను మన ముందు ఉంచాడు. దేవుడు జీవగ్రంథంలో అనేక మంది స్త్రీలను మనం ముందు ఉంచాడు. అయితే ఆ స్త్రీల నుంచి మనం అనేకమైన పాఠాలు నేర్చుకోవడానికి, కనువిప్పు కలగడానికి, ఆ పాఠం వల్ల మనకు ఒక హెచ్చరికలాగా అనేక మంది స్త్రీల్ని మన ముందు దేవుడు జీవగ్రంథంలో ఉంచాడు. అయితే కొంచెం మంది దాన్ని కాపాడుకుండి దేవుడి వైపే గురి నిలిపి వాళ్ళ ముందున్న పందెంలో ఓపికతో పరిగెట్టిన వాళ్ళ కోసం మనం చూసాం. అలాగే దేవుడిని పక్కన పెట్టేసి, అన్ని పనుల కన్నా దేవుడిని పక్కన పెట్టేసి వాళ్ళ జీవితంలో నాశనాన్ని తెచ్చుకున్న వాళ్ళని కూడా మనం చూసాం. ఎప్పుడైతే మన గురి దేవుని వైపు ఉంచుతామో దేవుడు మనకు తోడై ఉండి నడిపిస్తాడు. నీకున్న శ్రమల్ని తలపోయాక మనం దేవుని గుర్తుపెట్టుకుండి దేవుడి మీద ఆనుకుండి వెళ్తే ఆయన ఖచ్చితంగా మనకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. అలాగే జీవగ్రంథంలో చాలామంది స్త్రీలు ఉన్నప్పటికీ
వాళ్ళ ఓర్పు, వాళ్ళ సహనమే వాళ్ళ జీవితాన్ని కడదాకా తీసుకెళ్ళిన వాళ్ళని చూసాం. అలాగే పనులే ఆధారంగా చేసుకుండి దేవుడిని సైతం పక్కన పెట్టేసి నాశనాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళని కూడా మనం చూసాం కదా! అలాగే ఈరోజు ఈమె గొప్ప ధైర్యవంతురాలే. అలాగే మౌనంగా ఉన్న స్త్రీ అనమాట. నేను ముందుగా ఒక చిన్న కథ చెప్తాను మీకు. మోషే కోసం మనకు తెలుసు కదా! మోషే ఎక్కడున్నాడు? ఐగుప్తీయుల దగ్గర పెంచబడ్డాడు. నైల్ నదిలో వదిలేసినాక చంపేయమని ఐగుప్తు రాజు చెప్పినప్పుడు, ఐగుప్తు దగ్గర ఆమెను చూసి మంచిగా బాగుండడం చూసి కనికరపడి మోషే అందు తీసుకొచ్చుకుండి పెంచుకుంది. అతడు మోషే పెరిగి పెద్దవాడైన తర్వాత తన సహోదరుని చూడాలనే ఆశ కలిగి బయటకు వచ్చాడనమాట. బయటకు వచ్చినప్పుడు మీ అందరికీ తెలిసిందే, ఒక ఐగుప్తీయుడు కొట్టుకోవడం చూసి ఏం చేస్తాడో చంపి ఇసుకలో పాతి పెడతాడు. ఆ స్టోరీ అంతా మీకు తెలిసిందే. అయితే ఒక ఐగుప్తీయుడిని చంపడం మనం ఇక్కడ చూద్దాం. అది దృష్టిలో పెట్టుకోండి. మనం అధ్యాయంలోకి వెళ్ళిన తర్వాత ఈ విషయాలు పూర్తిగా మాట్లాడుకుందాం. లేవికాండం కొన్ని విషయాలు దేవుడు మనకి మరుగుపరిచాడు. అది ఎంతవరకు అయితే కావాలో దేవుడు అంతవరకే మనకి గ్రంథమందు పొందుపరిచాడు. కొన్ని చరిత్రలోకి చూస్తే ఇవన్నీ ఉన్నాయన్నమాట. లేవికాండం 24వ అధ్యాయం. లేవికాండంలో ఏం కనిపిస్తాయండి? బైబిల్ చదివే వాళ్ళు చెప్పగలరు. లేవికాండంలో ఏం కనిపిస్తాయి ఎక్కువగా? పెద్దగా ఎవరు చదవరు దీన్ని. ఎందుకంటే లేవికాండంలో ఎక్కువ బలులు, దహన బలులు, దేవుడికి ఏం అర్పించాలి, దేవుడికి ప్రథమ ఫలంగా ఏం తీసుకురావాలి, అలాగే ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది పవిత్రమైనవి, ఏవి హేయమైనవి, దేవుడికి ఇష్టమైనది ఏయో వాట్లన్నిటి కోసం ఈ లేవి గ్రంథంలో రాసి ఉంటుంది. కానీ ఈ లేవి గ్రంథంలో ఒక స్త్రీని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అనమాట. లేవికాండం 24వ అధ్యాయం 10వ వచనం నుంచి చూద్దామండి. ఇశ్రాయేలురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేల్ మధ్యకు వచ్చెను. ఇశ్రాయేలురాలకి ఐగుప్తుడికి కలిపి ఎవరు పుట్టారంట? ఇశ్రాయేల్ ఒకడు పుట్టాడు. వాళ్ళు ఇశ్రాయేల్ మధ్యకి వచ్చాడనమాట. ఈ ఐగుప్తుకి ఇశ్రాయేల్కి ఇందాక చెప్పాను కదా మీకు స్టోరీ. ఇది బైబిల్లో రాయబడలేదు కానీ చరిత్ర గ్రంథం చెప్తుంది ఏంటంటే, మోషే ఐగుప్తుడిని కొట్టి చంపాడు కదా, ఆ కొట్టి చంపిన వాడే ఈ ఐగుప్తుడు అనమాట. ఈ ఇశ్రాయేలుకి ఐగుప్తుడికి పుట్టినవాడు ఇశ్రాయేలుడు అనమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పింది. ఐగుప్తీయుడికి అంటే ఇక్కడ ఒక ఆమె హత్యాచారం చేయబడింది, బలవంతానికి గురైంది. అంటే ఇక్కడ ఐగుప్తీయులకి ఇశ్రాయేలు ఎలా ఉన్నారో చెరలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. దేవుడు విడిపింపక ముందు మాట అనమాట ఇది. చరిత్ర చెప్తుంది ఏంటంటే, వాళ్ళు బానిసలుగా వెట్టి చాకరీ చేస్తూ ఉన్నారు ఇశ్రాయేల్. అది మీకు నాకు తెలిసిందే. ఇశ్రాయేలు ఐగుప్తుల చేతి కింద వెట్టి చాకరీ చేస్తూ బానిసలుగా ఉండి నలిగిపోతున్న సమయంలో ఈ ఐగుప్తుడు ఏం చేశాడంటే ఈమెని అత్యాచారం చేశాడనమాట, బలవంతం చేశాడు. ఈ బలవంతం చేసిన ఆమెకే పుట్టినవాడు ఈ ఇశ్రాయేలీయుడు అనమాట. అయితే ఈ ఐగుప్తుడికి ఈ బలవంతం చేసినప్పుడు అడుగుతాకి ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే ఒక బానిస అత్యాచారం చేయబడిందంటే అది ఎవరికి సమస్య కాదు, పెద్దగా ఎవరు పట్టించు. ఎందుకంటే వాళ్ళ చేతి కింద ఉండి వాళ్ళ కాళ్ళ కింద ఉండి చెప్పిన వాటింటూ అణిగి ఉన్న వాళ్ళకి ఏ అధికారం, వాళ్ళకి ఒక దిక్కు లేదు కదా, గట్టిగా మాట్లాడడానికి ఏంటి, తిరగబడ్డానికి ఏంటి అవకాశం లేదు. అదే ఇప్పుడున్న రోజుల్లో అయితే ర్యాలీలు చేస్తారు, టీవీలో పెద్ద
హెడ్లైన్స్ న్యూస్ కింద వస్తుంది. ఒక ఆడపిల్లని అత్యాచారం చేశారంటే అదొక పెద్ద క్రైమ్ అనమాట. కానీ ఆ రోజుల్లో చట్టాలు ఏమీ లేవు కాబట్టి ఏమీ మాట్లాడలేదు. పైగా ఈ ఇశ్రాయేలు వాళ్ళ చేతి కింద కాళ్ళ కింద ఉన్నారు, బానిసలు కాబట్టి ఐగుప్తీయులకి ఎంత చెప్తే వాళ్ళ ఇష్టానుసారంగా, వాళ్ళంత దుర్మార్గులు పనికి మాలిన వాళ్ళు లేరనమాట. ఐగుప్తులు అంత పనికి వాళ్ళవారు. అందుకనే దేవుడు ఐగుప్తీయుల్ని ఇశ్రాయేల్ని కలపనివ్వడు. ఎంత దూరంగా ఉన్నాడంటే కుక్క నాకినా సరే, ఐగుప్తుడి కుక్క ఇశ్రాయేల్ని నాకినా సరే ఆ దగ్గరికి వెళ్ళొద్దంటాడు. ఎందుకంటే దేవుడిని ఏర్పాటు చేసుకొని ప్రత్యేకించబడిన జనం కాబట్టి, దేవుడికి నువ్వంటే ఇష్టం కాబట్టి ఆ పనికి మాలిన వారితో కలవడానికి దేవుడికి ఇష్టం లేదు. స్వయంగా ఇక్కడ ఐగుప్తుడు ఏం చేశాడంట, ఈ ఇశ్రాయేల్ ఆమెని చెరిపేదనమాట. ఆ అత్యాచారం చేయబడిన స్త్రీ పేరే చూద్దాం 11వ వచనం. ఆ ఇశ్రాయేలురాలి కుమారునికి ఒక ఇశ్రాయేలు వానికి పాలెములో పోరు పడగా, ఆ ఇశ్రాయేలు రాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే వద్దకు వాణ్ణి తీసుకొని వచ్చిరి. వాని తల్లి పేరు షెలోమీతు. అయితే ఇశ్రాయేల్ కుమారుడు ఒక ఇశ్రాయేల్ పాలెంలో పోరు పడిందంట. ఒక ఇశ్రాయేల్కి పోరు పడింది. ఇంకెంతసేపు కొట్టుకోవడమే. ఇశ్రాయేల్కి అంటే వాళ్ళకే సమాధానం లేదు. ఏం చేస్తుంటే పోరు పడింది, దెబ్బలాట అనమాట. దెబ్బలాట పెట్టుకున్నప్పుడు ఆ ఇశ్రాయేల్ కుమారుడు యెహోవా నామమును దూషించారు. ఇప్పుడు ఎవరు దూషించారు మీకు అర్థమైందా? ఇశ్రాయేలు కుమారుడు అంటే ఈ ఐగుప్తుడికి ఇశ్రాయేల్కి పుట్టిన వాని కుమారుడే ఈ బిడ్డ ఇశ్రాయేలుడు. అంటే ఇశ్రాయేలీయుడు అని ఎందుకు అన్నాడంటే నేను తర్వాత చెప్తాను మీకు ఈ విషయం. ఇప్పుడు ఒక కుమారుడికి అయితే తల్లివైనా రావచ్చు, లేకపోతే ఒక తండ్రివైనా రావచ్చు. అయితే ఇక్కడ ఐగుప్తుడి అయినా వస్తాయి, ఇశ్రాయేల్ తల్లి అయినా వస్తాయి, అంతే కదండి. అయితే కొన్ని తల్లి బుద్ధులు ఉంటాయి, లేకపోతే తండ్రి బుద్ధులు ఉంటాయి. వీడికి మొత్తం తండ్రి బుద్ధులే ఉన్నట్టున్నాయి. రావడం ఎవరిని కొట్టాడంట, ఇశ్రాయేల్ వాడినే దెబ్బలాట దిగాడనమాట. అయితే ఈ ఐగుప్తీయుడు 12 చూద్దాం. యెహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకున్న వరకు వాడిని కావలి ఉంచిరి. అయితే ఇలా కొట్టుకున్నప్పుడు మోషే వద్దకు తీసుకొచ్చారనమాట. ఎవరిని? ఈ ఇశ్రాయేలీయులు వాడిని. అదేంటి ఇశ్రాయేలీయులు కానీ ఎందుకు పరిగణించారు? ఐగుప్తుడికి పుట్టాడు, కలిపి పుట్టినవాడు కదా, ఇశ్రాయేలుకే ఎందుకు పరిమితం చేశారు అనేది నేను తర్వాత మీకు రెఫరెన్స్తో సహా చూపిస్తాను మీకు. అయితే ఇక్కడ కథలోకి వస్తే షిలోమీతు తల్లి పేరు రాయబడింది అనమాట. ఆ దుర్మార్గుడైన పుట్టగానే ఇశ్రాయేల్ని చంపిన కుమారుడి పేరు రాయగలేదు, కానీ ఇక్కడ తల్లి పేరు రాయబడింది. ఆమె పేరుకి అర్థము శాంతి లేదా సమాధానం అనమాట. రాసుకోండి, వాళ్ళని రాసుకోండి. ఆమె పేరుకి శాంతి లేదా సమాధానం. ఇప్పుడు ఈ తల్లి కోసమే మనం మాట్లాడుకుందాం. ఈ తల్లి ఈ ఇశ్రాయేలు కుమారుడికి కొట్టి చంపినప్పుడు ఎవరి దగ్గర తీసుకొచ్చారంట? మోషే దగ్గరికి తీసుకొచ్చారు. మోషే చెప్పాలి, దేవుడితో మాట్లాడి అతనికి శిక్ష ఏమయ్యాలి, ఏముంది, ఏం జరగనివ్వాలి, అతన్ని ఉంచాలా లేకపోతే శిక్షించాలా అనేది ఎవరి చేతిలో ఉంది? మోషే చేతిలో ఉందన్నమాట. మోషే దేవుడిని అడిగి దేవుడు ఏం చెప్తే అది ఆ ఇశ్రాయేలు కుమారుడికి ఆ పిల్లవాడికి చేయాల్సిన పని. అప్పటి వరకు వీళ్ళు ఏం చేశారంట, దేవుడు ఏమి సెలవిచ్చినో తెలుసుకున్నట్టుకి కావల్లో ఉంచారనమాట. ఇప్పుడు మనం కథలోకి వద్దాము. ఇది చరిత్ర గ్రంథం చెప్తుంది. ఈ మోషే కొట్టి చంపిన వాడే ఈ ఐగుప్తుడు అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనం.
ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల ఎద్దుకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో వాణ్ణి కప్పిపెట్టెను. ఆ ఐగుప్తిని చంపాడు కదా మోషే. ఆ ఐగుప్తుడే ఎవడంట? షిలోమీతు భర్త. ఇప్పుడు అర్థమైందా మీకు? ఐగుప్తీయుడు ఇశ్రాయేలుకి పెళ్లి జరిగింది కదా, అదే హత్యాచారం చేశాడు కదా, బలవంతం చేశాడు కదా. ఇశ్రాయేలులకి ఐగుప్తి వాడికి కలిపి పుట్టిన బిడ్డ ఇశ్రాయేలు కుమారుడు. అంటే మోషే చంపినవాడు ఐగుప్తుడు కదా. ఇక్కడ మనం చూసాం కదా నిర్గమకాండంలో ఒకరిని కొట్టి చంపాడు మోషే. ఎవరు? ఐగుప్తిని ఇసుకలో కొట్టి చంపి పాతిపెట్టాడు. ఆ ఐగుప్తీయుడే ఈ లేవి కాండంలో కనిపించే ఐగుప్తుడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. మీకు అర్థమైతే ఇంక ముందుకెళ్దాం. ఇశ్రాయేలుని బలవంతం చేసింది ఒక ఐగుప్తీయు వాడు. ఎందుకంటే బానిసత్వంలో ఉన్నారు కాబట్టి ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలుకి మాట్లాడడానికి ఏ హక్కు లేదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు కాబట్టి ఆ ఐగుప్తీయుడే మోషే కొట్టి చంపాడు కదా పెద్దవాడైనప్పుడు. ఇక్కడ నిర్గమకాండం 2:11 ఒక ఐగుప్తుని చంపిన వాడిగా మనం ఇక్కడ చూసాం కదా. వాడిని లేవి కాండంలో 24:10 మనం ఈ ఐగుప్తుడిగా చూస్తున్నాం. ఇది బైబిల్లో రాయబడలేదు కానీ చరిత్ర గ్రంథం చెప్తుంది. అప్పుడు బహుశా మోషేకి 40 ఏళ్ళ వయసు ఉండొచ్చు. అయితే అప్పుడు మోషే చంపిన వాడే ఈ కుమారుడు తండ్రి. మీకు అర్థమైంది అనుకున్నాను. అమ్మ మొహాలు అలా పెట్టకండి. అర్థమైతే ఊహన చెప్పండి, లేదా నేను మళ్ళీ చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే మీకు అర్థమైతే నేను ఇంకా ముందుకు వెళ్తాను. ముందుది మీకు అర్థమైద్ది. మీకు ఏవి అర్థం కాలేకపోతే నేను మళ్ళీ చెప్తాను. మీరు అలా బ్లాంక్ ఫేస్ పెడితే నాకు అర్థం కావట్లేదు. అర్థమైందో లేదు అర్థం. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఒక ఇశ్రాయేలు ఆవిడికి ఐగుప్తుడు బలవంతం చేశాడు, ఆమెను చెరిపాడు, హత్యాచారం చేశాడు. ఆమెకు ఒక బిడ్డ పుట్టాడు. తండ్రి బుద్ధులు వస్తాయి, తల్లి బుద్ధి వస్తాయి, పక్కన పెడదాం ముందు. అయితే ఈ ఇద్దరికి పుట్టిన ఇశ్రాయేలు కుమారుడుగా పనిగరించారు. ఎందుకు ఇశ్రాయేలు వాడినే అని అన్నది నేను మీకు ఒక రెఫరెన్స్ చూపిస్తాను తర్వాత. బాగా అర్థం చేసుకోండి. అయితే తల్లి బుద్ధులు తండ్రి బుద్ధులు వస్తాయి. అయితే ఐగుప్తుడైనా పిలవాలి, ఇశ్రాయేలు వాడినైనా పిలవాలి. కానీ బైబిల్ ఇశ్రాయేలీలు వాడు అంటున్నారు. ఇశ్రాయేలీలు వాడైనా షిలోమీతు కుమారుడు అని బైబిల్ చెప్తుంది. అంటే తల్లి పక్షాన్ని ఉంచి మాట్లాడాడు బైబిల్. అయితే ఆ తల్లికి ఎందుకు పరిగణించారో నేను తర్వాత రెఫరెన్స్ చూపిస్తాను. కానీ ఆ ఐగుప్తుని కొట్టి చంపాడే మోషే నిర్గమకాండలో. ఆ కొట్టి చంపిన వాడే ఇక్కడ లేవీడు అనమాట. అంటే షిలోమీతు భర్త అనమాట. ఇప్పుడు మీకు అర్థమైందా? అమ్మయ్య బతికించారమ్మా. ఇప్పుడు స్టోరీలోకి వస్తాం. అయితే ఈ కుమారుడు ఏం చేశాడంట? దేవుడి నామాన్ని దూషించాడు. లేవికాండం 24:11 యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే వద్దకు తీసుకొచ్చారు. ఏం చేశాడు? దూషించడమే కాకుండా ఏం చేశాడంట? శపించాడు. ఎంత బాధాకరమైన విషయం. దేవుని దూషించాడు అంటే అది చాలా ఘోరమైన విషయం దేవుడి దృష్టికి. అది అంటే దేవుడి నామంని దూషించడం అంటే చాలా పెద్ద విషయం. అది దేవుడు నామాన్ని దూషించడం అంటే ఖచ్చితంగా దేవుడు శిక్షణకి పాత్రలు అవుతారు. ఈ షిలోమీతు తల్లి ఇశ్రాయేల్ని ఈ కుమారుడికి దేవుడు దూషించడానికి నిజంగా వాళ్ళ తల్లి చెప్పుండొచ్చు. ఇశ్రాయేల్ కాబట్టి దేవుని బిడ్డ కాబట్టి దేవుని బిడ్డగానే పెంచి ఉండొచ్చు. కానీ వీడు ఎలా తయారాడంట? దేవుని దూషించేవాడిగా తయారయ్యాడు. చాలామంది కూడా తల్లిలు ఉంటారు, మీ బిడ్డలకి దేవుని గురించి చెప్పే ఉంటారు, కానీ వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారేమో జ్ఞాపకం చేసుకోండి.
ఇక్కడ షెలోమితు తల్లి నుంచి మనం నేర్చుకోలే. ఇక్కడ కుమారుడు ఆ బిడ్డ చూసే ఉంటాడు. దేవుడు ఐగుప్తులో నుంచి బయటకు తీసుకురావడం చూసుంటాడు. ఎదర సముద్రం నుంచి పాయలుగా చీల్చి దేవుడు చేసే అద్భుత కార్యాలన్నీ ఖచ్చితంగా బిడ్డ చూసుంటాడా లేదమ్మా? కదా! ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఇశ్రాయేలు బిడ్డే కదా! దేవుని బిడ్డే కదా వాడు. పుట్టినప్పటి నుంచి దేవుడు చేసే అద్భుత కార్యాలు చూస్తూనే పెరుగుంటాడు. దేవుడు చేసిన అద్భుత కార్యాలు అగ్నిగుండం పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు నడిపించాడు. వాళ్ళ ఆహారము మాట్లాడితే బండలో నీళ్ళు వాళ్ళకేం కావాలంటే ఇచ్చి వాళ్ళ ప్రతి అవసరత తీర్చాడు. ఆ అన్నీ చూస్తా వచ్చిన బిడ్డ ఏం చేశాడు? దేవుణ్ణి దూషించాడు. కొన్నిసార్లు అన్నీ తెలిసి దేవుడు సమస్తము చేయగలని తెలిసి కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం. దేవుణ్ణి అడగం. మనుషుల మీద ఆశ్రయపడతాం. ఇక్కడ ఈ కుమారుడు ఏం చేశాడంట? దేవుణ్ణి దూషించాడు. మొత్తం కలిసి మోషే దగ్గర తీసుకొచ్చారు. మోషే దేవుడు ఏం చెప్తాడో అది చేద్దామని అప్పటిదాకా వాడిని కావల్లో ఉంచారనమాట. అయితే 13 అప్పుడు యెహోవా మోషేకు ఇలాగని సెలవిచ్చును, శపించిన వాని పాలెము వెలుపలకు తీసుకుని రమ్ము. వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తరువాత సర్వ సమాజము రాళ్ళతో వాడిని చావగొట్టవలను. ఏం చేయమని చెప్పాడు దేవుడు? శపించినప్పుడు ఎవరైతే విన్నారో వాళ్ళందరూ వాడి మీద చేతులేయండి, తర్వాత రాళ్ళతో కొట్టి చంపాలి. ఖచ్చితంగా దేవదోషం చేసిన వాడికి అంటే దేవుణ్ణి శపించిన వాడికి ఖచ్చితంగా మరణశిక్ష ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు అది ఇశ్రాయేలీయులు వాడైనా అంటే స్వయంగా దేవుడు బిడ్డ అయినా సరే శిక్ష తప్పదు. దీన్ని బట్టి మనం అప్పుడు దేవుడు కొన్ని చట్టాలు పెట్టాడు. ఇదిగో ఇదే అనమాట. దేవుడు దూషణ చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. అయితే ఈయన శిక్షింపినప్పుడు శిక్షను భరించవలను. 16 యెహోవా నామమును దూషించిన వాడు మరణశిక్ష నొందవలను. సర్వ సమాజము రాళ్ళతో అట్టి వాణ్ణి చావగొట్టవలను. పరదేశీయే కానీ స్వదేశీయే కానీ యెహోవా నామమును దూషించిన ఎడల వాడిని మరణశిక్ష విధించవలను. వాడు స్వదేశీయే కానీ అంటే ఆడ ఐగుప్తుడైనా సరే ఇశ్రాయేల్ అంటే దేవుడు ఎందుకు చెప్పాడంటే ఇద్దరికి కలిపి పుట్టినవాడు కాబట్టి చెప్తున్నాను నేను. ఇద్దరికి కలిపి పుట్టినవాడు కాబట్టి వాడు స్వదేశీ వాడైనా సరే బయట వాడైనా సరే అది దేవుడు నమ్ముకున్నవాడైనా సరే దేవుడు బిడ్డ అయినా సరే ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. దేవుడు నమ్మి దేవుడిని ఎరిగి నువ్వు క్రైస్తవుగా పిలువబడ్డ తర్వాత దేవుడికి విరోధంగా చేసిన ఏ పనైనా సరే తీర్పులోకి ఖచ్చితంగా వస్తుంది. నేను బాప్తిసం తీసుకున్నాను, దేవుడిని అంగీకరించాను కాబట్టి నాకు శిక్ష తక్కువే ఉంటుంది అని ఏమీ లేదు. ఖచ్చితంగా దేవుడు శిక్షకి పాత్రలు అవుతాం. అయితే ఇక్కడ షిలోమేతు గురించి మనం నేర్చుకుంటున్నాం కదా తల్లి కోసం. అయితే ఈ మోషే దేవుణ్ణి అడిగి శిక్ష విధించినప్పుడు ఆ తల్లి ఏమీ మాట్లాడలేదంట. ఒక మౌనంగా ఉండిపోయింది. అనొచ్చు మోషేతో, అప్పుడు నువ్వు కొట్టి చంపావు ఐగుప్తిని, తండ్రి దూరమయ్యాడు, నా కొడుకు కూడా ఇప్పుడు దూరం అవుతాడు, దయచేసి దేవుణ్ణి అడుగు, నువ్వు దేవుణ్ణి అడిగి నా బిడ్డ ప్రాణాలు కాపాడమని అడగలే. దేవుడు చిత్తానికి లోబడింది షిలోమితి. అసలు ఎంత గొప్ప తల్లి, మౌనంగా ఉండిపోయింది. కనీసం అడగడానికి కూడా ప్రయత్నించదు. ఎందుకంటే దేవుడు మాట అంటే ఖచ్చితంగా చట్టం అంటే చట్టం అంతే, దాన్ని బ్రేక్ చేయడానికి లేదు. ఎందుకంటే దేవుడు మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఖచ్చితంగా ఉంటుంది. దేవుడికి లోబడింది కాబట్టి ఇలాంటి కుమారుని కాపాడుకోవడానికి అడగలేదన్నమాట. ఆమె ఎంత గొప్ప స్త్రీలుగా మనం ఈమెను చూడొచ్చు. షిలోమితిని ఎంత గొప్ప తల్లండి. అటువంటి నీతిమంతురాలను మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతురాల్ని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. తర్వాత ఏముందండి? నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. దాని కింద ఏముంటుంది?
చదవాలి బైబిల్. భక్తిహీనుల పేరును అసహ్యత పుట్టించును. మనం ఎప్పుడు పైదే చూస్తాం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. దాని కింద ఏముండదో మనకు అనవసరం. ఎప్పుడైనా దేవుడు ఒక మాటను చెప్పాడంటే, ఒక వ్యక్తి గురించి చెప్తున్నాడంటే, దాని పైన ఏముందో, కిందుందో, సందర్భం ఏంటో, సందర్భానుసారంగా ఎందుకు మాట్లాడాడనేది ఖచ్చితంగా బైబిల్ చదివే వాళ్ళైతే తెలుస్తదమ్మా. బైబిలు చదవాలి. ఖచ్చితంగా బైబిల్ చదివితే దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. ఒక ఉద్యోగం చేస్తే, ఒక యజమానికి జీతం ఎలా ఇస్తాడో, బైబిల్ చదివితే దేవుడు మీకు జీతం ఇస్తాడమ్మా. ఖచ్చితంగా. ఆ జీతము ఏంటో చదివితే తెలుస్తది. ఒక యజమాని దగ్గర పని చేస్తే జీతం పుచ్చుకుంటావు కదా! అలాగే దేవుడి దగ్గర బైబిల్ చదివితే నువ్వు ఖచ్చితంగా జీతం పుచ్చుకుంటావు. ఆ జీతం ఏంటో చదివిన తర్వాత మీకే తెలుస్తది. కొన్ని కొన్ని బైబిల్‌లో ఉన్న అధ్యాయాలు వాటిలకే పరిమితం చేసేశారు. అంటే ఇల్లు కట్టించుకోవాలంటే ఇల్లు కట్టువాని ప్రయాస వ్యర్థము, దేవుడు కావాలండకపోతే అది దానికి, వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అది దానికి, ఏదైనా శ్రమలొత్తే లేతే ఏదైనా బిడ్డ పుట్టినప్పుడు బహుమానం యెహోవా ఇచ్చు, ఇలా కొన్నిటికి పరిమితం చేసేశారు. ప్రతి సందర్భానుసారంగా మాట్లాడాల్సిన వచనాలు ఉంటే దాని పైన ఏముంది, కింద ఏముంది కూడా చదవాలి. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని చదువుతారు కరెక్టే. దాని కింద ఏముంటదో తెలుసా? పాన్పు నిష్కల్మషంగా ఉంటదంట. అంటే పవిత్రంగా నువ్వు ఉండాలని. అందుకని దేవుడు అన్ని విషయాల్లో ఘనమైనదని చెప్తున్నాడు. పైన ఏం చెప్పాడో కింద కూడా చదవాలి. మనం పైనది ఒకటే చూసుకుండి పోతా ఉంటామన్నమాట. అదే చాలామంది వాగ్దానాలు తీస్తారు. ఆ వాగ్దానం తీయగానే నువ్వు బహుగా ఆశీర్వదింపబడవాలంటే అదే గుర్తుపెట్టుకుంటారు. అదే దేవుడు నాకు ఇచ్చిన పొంగిపోతాం. కానీ దేవుడు ఏ సందర్భంలో చెప్పాడు, ఆ సందర్భంలో ఎవరు కనిపిస్తాడో, దానికి ముందు ఎట్టి రీతిగా జీవిస్తే దేవుడు ఇది నీకు ఇచ్చాడు, ఆ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆ జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావో లేదో జ్ఞాపకం చేసుకోవాలి. అది మీకు ఎలా వస్తుందంటే కేవలం బైబిల్ చదువుతానే. దేవుడు మీకు జీతం ఇవ్వాలంటే బైబిల్ చదవాల్సిందే. అయితే నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. భక్తిహీనుల పేరుని అసహ్యత పుట్టించదంట. అంటే భక్తిహీనులు అసహ్యం ఆయన్ని. అందుకని నీతిమంతులైన షిలోమీతను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. షిలోమీత ఒక మౌనంగా ఉండిపోయిందనమాట. ఒక బిడ్డని మరణశిక్షకి గురి కాబట్టి బిడ్డని కనీసం కాపాడుకునే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదంటే దేవునికి ఆజ్ఞకి లోబడిపోయింది. దేవుడికి కట్టుబడి అలాగా లోబడిపోయిందనమాట. 17వ వచనం. ఎవడైనాను ఒకనికి ప్రాణహత్య చేసిన యెడల వానికి మరణశిక్ష విధింపబడవలెను. అయితే మీకు 11వ చూద్దాము. ఆమె పేరు, వాని తల్లి పేరు షిలోమీతు. ఆమె దాను గోత్రికుడైన దిబ్రి కుమార్తె. ఈ దాను గోత్రికుడు అంటే మీకు ఆదికాండంలో కనిపించిద్ది. యాకోబు ఈ 12 మంది కుమారులకి ఆశీర్వాదం ఇస్తా ఉంటాడు. ఆదికాండం 42వ అధ్యాయంలో అనుకుంటా. ఆశీర్వాదం ఇచ్చినప్పుడు దానుకి ఏమన్నాడంటే, నువ్వు కట్లపాము వలె, దారిలో కట్లపాము వలె ఉంటావు అని ఆశీర్వదిస్తాడు దేవుడు. యాకోబు బిడ్డలు అనమాట. చూద్దాం ఆదికాండం. మీకు రెఫరెన్సులతో చూపిస్తాక సమయం అయిపోతుందమ్మా. ఆదికాండం యాకోబు ఆశీర్వదిస్తాడమ్మా. 49వ వచనం అధ్యాయం 16 నుంచి చూద్దాం. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అండర్లైన్ చేసుకోండి. దాను ఎలా ఉన్నాడంట? దారిలో సర్పము వలె, కట్లపాము వలె ఉంటాడంట. తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు. ఇప్పుడు ఈ కథలోకి వద్దాం. షిలోమీతు ఎవరంట?
దాను గోత్రికుడు. ఇక్కడ దాను గోత్రికుల వాళ్ళు ఎలా ఉంటారంట? ప్రజలకు అన్యాయం తీర్చేవారు. ఒకటి సర్పము వలె, కట్ల పాము వలె ఉంటారంట. మామూలుగా సర్పము కాటు వేస్తే వెంటనే చనిపోతాం కదండీ! మామూలుగా ఏ సర్పమైనా కాటేస్తే కొద్దిపాటి సమయం ఉంటది. కట్ల పాము కాటేస్తే సమయం ఉండదు. ఖచ్చితంగా చనిపోతుంది. మీకు బాగా తెలుసు నాకన్నా. ఒక కట్ల పాము కాటేస్తే వెంటనే చనిపోతది. అంత పెద్ద సమయం ఇవ్వదంట ఆ పాము. అంటే అంత భయంకరం. అన్యాయం చేసే వాళ్ళకి న్యాయం తీర్చడానికి దాను గోత్రం వాళ్ళు ఎలా ఉంటారంట? కట్ల పాముతో ఉండరంట. కానీ ఇక్కడ కట్ల పాము వంటి స్వభావం కలిగింది కాదు ఈమె. అర్థమైందా మీకు? ఈ దాను గోత్రకి సంబంధించిన షెలోమితు తన పేరుకు తగ్గట్టు జీవించలేదు. అర్థమైందమ్మా మీకు? నోట్ చేసుకోండి. ఈ దాను గోత్రకు సంబంధించిన షిలోమితు కట్ల పాము వలె లేదు. ఆమె అటువంటి స్వభావం కలిగింది కాదు. సాధు స్వభావం, మృదువైన స్వభావం అనమాట. తన భర్తను పోగొట్టుకుంది మోషే చేతిలోనే. తన కుమారుని కూడా పోగొట్టుకుంది మోషే చేతిలోనే. కానీ వాళ్ళ ప్రాణాల కోసం ప్రాధేయపడలేదంట. ఏం చేసింది? దేవుడికి లోబడింది. దేవుడికి కట్టుబడిపోయింది. దేవుడి కోసం అలా నిలబడిపోయిందంతే. మరి ఈరోజు ఈ తల్లి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? మన బిడ్డలు మన మాట వింటున్నారా? ఇక్కడ ఇశ్రాయేలీయులు అయినా సరే చెప్పే ఉంటుంది కదండి తన బిడ్డకి. ఒక ఇశ్రాయేలీయురాలై ఉండి తన బిడ్డకి చిన్నప్పటి నుంచి దేవుడి గురించి చెప్పి పెంచే ఉంటుంది. కానీ ఎలా తయాడు వీడు? దేవుణ్ణి దూషించే స్థాయికి ఎదిగిపోడనమాట. మనం కూడా మన బిడ్డలో చాలాసార్లు చెప్తున్నా సరే ఏం చేస్తారో? చేయొద్దన్న పని చేస్తారో, ఖచ్చితంగా విసుగు తెప్పించే పని చేస్తారో. ఆ బిడ్డల భవిష్యత్తు కోసం ఎవరిని అడగాలంట? దేవుణ్ణి అడగాలి. ఎప్పుడు అమ్మ? స్టార్టింగే ఉన్నప్పుడే, బాల్యంగా ఉన్నప్పుడే. వాడు పెరిగి మొక్క అయిన తర్వాత ఏమీ చేయలేం. అందుకని అంటారు కదా, మొక్క అయినప్పుడు ఏమీ చేయలేం. కాబట్టి బిడ్డల భవిష్యత్తు కోసం ఒక తల్లిగా నువ్వు మౌన రోదన చెయ్యాలి. ఇక్కడ షెలోమితు మౌనంగా ఉండిపోయింది. ఏమీ మాట్లాడలేదు. దేవుడు ఇచ్చిన శిక్షకి తన బిడ్డకి ఒంటరిగా ఉండడానికైనా అలా ఉండిపోయింది, కానీ బిడ్డ కోసం ఏమీ మాట్లాడలేదన్నమాట. అయితే 11 నిర్గమకాండం 11 వచనం, 11వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలును వేరుపరచని మీకు తెలియబడినట్లు మనుషుల మీద కానీ జంతువుల మీద కానీ ఇశ్రాయేల్లో ఎవరి మీద నేను ఒక కుక్కయు తన నాలుక ఆడించరాదు. ఎంత పనికి మాలిన వాళ్ళంటే ఐగుప్తీయులు. దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు కుక్క కూడా నాకడానికి వీల్లేదు ఇశ్రాయేల్ని. అంత పవిత్రంగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. అర్థమైందమ్మా మీకు? నిర్గమకాండం 11:7 ఇశ్రాయేలు కుక్క కూడా నాకడ, ఐగుప్తీయుడు కుక్క. మీకు అర్థమైందా? ఐగుప్తీయుడు కుక్క ఇశ్రాయేల్ నాకడానికి కూడా వీల్లేదు. దేవుడు ఒప్పుకోవట్లేదు. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. ఎందుకంటే నువ్వు దేవుడి బిడ్డ, ఇశ్రాయేలు దేవుడి బిడ్డలు, స్వకీయమైన జనం అనమాట. ఆయనకి చాలా ఇష్టమైన వాళ్ళు ఇశ్రాయేలు. కాబట్టి దేవుడు ఐగుప్తుని నీడ కూడా కుక్కల నాకడానికి కూడా వీలు లేదు నా బిడ్డలని దేవుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఎంత ప్రాధాన్యత తెచ్చి దేవుడు మనకి ఎంత కావాల్సిన ఉంచి మిమ్మల్ని హెచ్చైన స్థాయిలో ఉంచుతున్న ఈ ఇశ్రాయేలుగా పిలువబడే మనము, మరి దేవుడు మన అంత హెచ్చులో ఉన్నప్పుడు, అంత ఉన్నత రీతిలో ఉంచిన కోరుకున్నప్పుడు మనం ఎటు రీతిగా ఉంటున్నాం ఆలోచన చేసుకున్నాం. అలాగే తన కొడుకు పక్షాన మాట్లాడలేదండి. ఎవరు పక్షంగా మాట్లాడింది? అలా మౌనంగా ఉండిపోయింది. దేవుడు విధించిన శిక్షకి తల్లి లోబడిపోయింది. కొడుకు పక్షం నుండి మాట్లాడలేదు. అలాగే ఇశ్రాయేలీలే అంటే వీడు తల్లి బుద్ధులా తండ్రి బుద్ధులా అంటే చెప్పాడు కదా,
వాడు ఐగుప్తుడు అనిపించుకోడు, ఇశ్రాయేలీయుడు అనిపించుకున్నాడని దానికి ఎందుకో మీకు ఒక రెఫరెన్స్ చూపించి ముగిస్తాను నేను. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 8వ వచనం. 23:8 రాసుకోండమ్మా. ద్వితీయోపదేశకాండం 23:8. వారికి పుట్టిన పిల్లల్లో ఏడవ వచనం చూద్దాము. ఎదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు. ఐగుప్తు దేశంలో నీవు పరదేశమై ఉంటివి, ఇకను ఐగుప్తీయులు ద్వేషింపకూడదు. వారికి పుట్టిన పిల్లల్లో 3వ తరము యెహోవా సమాజంలో చేరవచ్చును. ఎంతమ్మా? క్షమించండి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6వ వచనం. నీ తల్లి కుమారుడే కానీ, నీ సహోదరుడే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుమార్తె కానీ, నీ కౌగిట భార్య కానీ, ఏ ప్రాణ స్నేహితుడే కానీ భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా ఉండినను, నీవు దూరంగా ఉండిన నీ చుట్టం నుండి జనులు దేవతల్లో నీవు నీ పితరులు ఎరుగని ఇతర దేవతలను పూజించుకు రమ్మని రహస్యము నేను ప్రేరేపించినట్లా. ఇది ఎక్కడుంది తర్వాత నేను వచ్చేవారం చూసి చెప్తానమ్మా. ఇశ్రాయేలు తల్లి దగ్గరే పెంచబడ్డాడు కాబట్టి ఇశ్రాయేలు కుమారుడుగానే పిలువబడతాడు అనమాట, ఈ షలోమెతు కుమారుడు. అయితే ఈమె దేవుడి దగ్గర మౌనంగా ఉండిపోయిన తల్లిగా చూడొచ్చు. పాపం వల్ల వచ్చే జీతము మరణం అనమాట. కానీ ఈ కుమారుడు చేసిన పాపానికి ఏమొచ్చింది? మరణమే వచ్చింది. ఎటువంటి కుమారుడైనా సరే, నువ్వు దేవుడు బిడ్డమైనా సరే, దేవుడి దగ్గర నీ నోటితో ఏమి చేసినా సరే దానికి ఖచ్చితంగా తీర్పుదని జ్ఞాపకం చేసుకోలేము. కాబట్టి ఇక్కడ పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి దేవుడు ఖచ్చితంగా మరణ శిక్షకి ఆ బిడ్డని అప్పగించాడు. ఒక మౌనంగా ఉండిపోయిన షలోమెతుని మనం చూసాం. ఇక తల్లి నుంచి నేర్చుకోవచ్చు మనం. చాలామంది ప్రాణం కోసం అడగచ్చు, బతిమాడుకోవచ్చు, తన బిడ్డ పక్షంగా మాట్లాడచ్చు. కానీ ఈమె ఏం చేసింది? అలా ఉండిపోయింది అంతే. దేవుడికి లోబడిపోయింది. ఇక్కడ మనం తల్లిగా ఉన్నాం కాబట్టి ఈ షలోమెతు నుంచి నేర్చుకోవాలి. ఒక మౌనంగా ఉండిపోయింది. అటు రీతిగానే మనం కూడా దేవుడి చిత్తానికి లోబడి దేవుడు ఏదైతే ఇస్తాడో దానికి మనం కట్టుబడి ఉండాలని షలోమెతు నుంచి మనం అనేకమైన సంగతులు నేర్చుకున్నాం. కాబట్టి దేవుడు వెనుకల్లో ఈ సంగతులను దీవించి ఆశీర్వదించాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను కూడా హెచ్చరించుకుంటూ శ్రద్ధగా విన్న మీ అందరికీ నా ఉన్నానండి. ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని వ్యక్తిగా ప్రేమించిన పరలోకమున మా తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, షలోమెతు తల్లి నుంచి నన్ను అనేకమైన సంగతులు నేర్చుకున్నాం. ఇక్కడ చాలామంది తల్లిలు ఉన్నారు ప్రభా, బిడ్డ పక్షాలుగా మాట్లాడలేదు తండ్రి. తండ్రిని కోల్పోయింది, బిడ్డను ప్రభు భర్తను కోల్పోయింది, బిడ్డను కూడా కోల్పోయింది. కానీ నీ చిత్తానికి అలా నిలబడిపోయింది తండ్రి. ప్రాణం కోసం ప్రాధేయపడలేదు, కానీ నీ చిత్తానికి తల వంచి తండ్రి. అట్టిదిగానే ఈ షలోమెతు ద్వారా మేము కూడా అనేకమైన సంగతులు నేర్చుకున్నాం. మా జీవితంలో నీ చిత్తం మీద ఉంది నెరవేర్చండి. దానికి కూడా మేము కట్టుబడిపోయి లోబడి జీవించిన కృప చూపించండి. నీ చిత్తమైతే వచ్చేవారు ఇంకో స్త్రీ కోసం నేర్చుకున్న కృప చూపించి నడిపించండి. ఎవరైతే రాలేదో ప్రభుత్వం వచ్చేవారు రావడం కృప చూపించి నడిపించండి. ప్రభుత్వం మా ఆశీర్వాదాలు వెనుకెళ్ళలో ప్రభుత్వం
విన్న వాక్యాన్ని ప్రభా దృష్టి ఎత్తుకొని పోకుండా ఆస్వాదించిన కృప చూపించి నడిపించండి. ప్రభా తండ్రి నాయన ఎవరైనా వ్యాధులతో బాధలతో బాధపడుతున్నారో ప్రభు ప్రతి ఒక్కరిని పేరు పరిశుద్ధ జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు కూడా జ్ఞాపకం చేసుకోండి. చక్కగా రాయబడడానికి నీ హస్తాన్ని ప్రభు వాళ్ళ హస్తం మీద ఉంచి చక్కగా సమయోచితంగా సమయాల సందర్భంగా రాయడానికి మంచి ఆలోచన వివేచన ఇచ్చి నడిపించమని, అలాగే మీ తిరిగి మాకు వాళ్ళు పిలిచిన క్షేమంగా కృప చూపించి నడిపించు. వచ్చే స్త్రీల కొడుకు వరకు నీ కృపను కాపుదలించు. యేసు క్రీస్తు వారి నామంలో మీకు ప్రార్థిస్తున్నాం మాకని తండ్రి. ఆమె వందనాలు.